బయటికి వెళ్దాం అనుకుంటున్నాం కానీ వర్షం పడుతుందో లేదో తెలియట్లేదు. అసలు నిజంగా వర్షాలు పడతాయా అనేది ఒకసారి అప్డేట్ తీసుకోవాలనుకుంటే మేము మీకు చెప్తున్నాం. మొత్తం ఒకసారి ఓవరాల్ గా ఎలా ఉంది దేశం లేదా మీకు చూపిస్తున్నాం. ఓవరాల్ గా చూస్తే మనకి నార్త్ సైడ్ పెద్దగా ఎఫెక్ట్ కనిపించట్లేదు కానీ మనకి దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. బికాజ్ నైరుతి సైడ్ నుంచి ఆ ఋతుపవనాలు మూవ్ అవుతూ వెళ్తున్నాయి కాబట్టి. ఒకసారి చూడండి, మొత్తం మన రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం కాస్త బ్లూ కనిపిస్తుంది. అంటే మనకి వర్షం పడే సూచన ఉందని అర్థం. మేబీ అది ఒకటేమేమా లేకపోతే రెండా అనేది మనకి తర్వాత విషయం కానీ మాక్సిమం మనకి ఎఫెక్ట్ అయితే మాత్రం కనిపిస్తోంది. రైట్, ఇక ఒకసారి మనం దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ విషయానికి వద్దాం. నెక్స్ట్ మనకి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ పడుతున్నాయని చూడండి. మీకు తీవ్రత కనిపిస్తుంది కదా, ఒక పర్పుల్ షేడ్ ఉంటే మాత్రం అక్కడ కాస్త వర్షం కాస్త ఎక్కువగానే కురవచ్చు. అంటే మరీ ఏకంగా మోకాళ్ళలోతు నీరు వచ్చేలా అంతలా కాకపోయినా కూడా కొద్దిపాటి వర్షపాతం అయితే నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది. మాక్సిమం మీకు హైదరాబాద్ నుంచి చూసుకున్నా కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో కోహిర్ కావచ్చు, ఇటు సైడ్ మనకి ఇక్కడ మహబూబ్ నగర్, గద్వాల్ ఇటు సైడ్ మళ్ళీ బాగానే ఉంది. కానీ హైదరాబాద్ ఇటు సైడ్కి చూస్తే మాత్రం వరంగల్ అండ్ ఇటు సైడ్ నల్గొండ, ఖమ్మం ఇటు సైడ్కి వచ్చేసరికి మాత్రం మనకి వర్ష సూచన బాగానే కనిపిస్తోంది. మెదక్, నాగర్ కర్నూలు, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ఏపీ. మనం ఏపీ విషయానికి వద్దాం. ఏపీలో కూడా ఒకసారి తేలికపాటి వర్షాలు. ఇక్కడ కూడా మనకి ఈవెన్ గాలుల తీవ్రత కూడా 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో అంటే పర్ అవర్ మనకి గాలులు వీస్తాయి కానీ తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ, విజయనగరం, తూర్పు, పశ్చిమ, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు అంటే ఆల్మోస్ట్ మనకి గోదావరి మనకి జిల్లాల ప్రాంతంలో చూస్తే మాత్రం వర్షపాతం మనకి నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నట్టుగా తెలుస్తుంది. సో ఇవి మనకి వర్షాలు ఎక్కడ పడతాయి, ఒకవేళ నిజంగా భారీ వర్షాలా లేకపోతే తేలికపాటి వర్షాలా అనే దానికి సంబంధించిన అప్డేట్.